ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్ బాబు అమ్మాయిలందరికీ ఫేవరెట్ అయిపోయారు. యాక్షన్తో పాటు డాన్స్ ఫైట్స్ కూడా ఇరగదీశారని ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్తున్నారు. సుధీర్ బాబు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఈ రోజున ఎస్ఎంఎస్ మూవీ మంచి సక్సెస్ ని సాధించింది. మరి ఆ సక్సెస్ విశేషాలు మామ అల్లుళ్ళు ఇద్దరితో ముచ్చటిద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. కృష్ణ గారు, మీరు చెప్పండి, మీ ముందు మామూలుగా తిరిగేటువంటి ఒక కుర్రాడు ఇవాళ ఒక హీరో అయ్యి, అది కూడా ఒక సక్సెస్ఫుల్ హీరో అయ్యి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి అందరి మన్ననలు పొందుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమా చూడగానే డెఫినెట్గా ఈ రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ మూవీ చూసినప్పుడే మీరు చెప్పారంట, ఈ మూవీకి అసలు ఏది కాంపిటీషన్ ఉండదు, ఏ సీజన్లో అయినా రిలీజ్ చేయొచ్చు, బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పి మీ వర్డ్స్ మరొకసారి ప్రూవ్ అయ్యాయి. ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే ఫస్ట్ హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే మావయ్య ఆ మాట చెప్పారో అంటే ఇంకా నేనైతే రిలాక్స్ అయిపోయాను. అప్పుడు దాకా నర్వస్నెస్గా ఉన్నా సరే. సో ఇంకొకసారి మళ్ళీ జనాలకు తెలిసిందే మళ్ళీ రిపీట్ అయింది అనమాట. ఆయన చెప్పిన మాటలు ముందర ఏం చెప్తే అది జరుగుతుందని. సో దూకుడికి చెప్పారు, బిజినెస్ మ్యాన్కి చెప్పారు. అండ్ ఈ శివ మనసులో శృతి సినిమా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? బాగుందండి. అంటే చుట్టుపక్కల తిరిగే క్యారెక్టర్ లాగా ఉంది అని చెప్పి మావయ్య చెప్పింది కూడా జనాలు బాగా ఐడెంటిఫై చేస్తారు, బాగా కనెక్ట్ అయ్యారు, నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు ఈ శివ క్యారెక్టర్లో. సో బాగా రీచబుల్ ఉంది. వాళ్ళ అప్రిసియేషన్ ఎలా ఉందంటే అతను ఫైట్స్లోను సాంగ్స్లోను చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు. మాస్ పిక్చర్ కూడా చాలా బాగుంటాడు. నెక్స్ట్ పిక్చరు సెలెక్ట్ చేసుకునేది మాస్ పిక్చర్గా సెలెక్ట్ చేసుకుంటే స్టార్డమ్ స్టడీ అవుతుందని ఫ్యాన్స్ అంతా ఫోన్లు చేసి చెప్తున్నారు. సో సుధీర్ గారు, మామూలుగా ఏ హీరో అయినా సరే ఏదైనా ఫైట్ సీక్వెన్స్ చేయాలన్నప్పుడు కానీ కొంచెం డూప్స్ని యూజ్ చేసుకుంటారు. బట్ మీరు ఫస్ట్ మూవీలోనే చాలా రియలిస్టిక్గా ఫైట్స్ చేశారు అన్న విషయం మాకు స్క్రీన్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ అలాగే డాన్స్ మూమెంట్స్ కూడా, ఆ నీ మూమెంట్ ఒకటి చేశారు మీరు ఒక సాంగ్లో. ఆసమ్ అండి. అసలు ఎలా డేర్ చేయగలిగారు మీరు అసలు? అంటే నేను ఫస్ట్ నుంచి నేను ఈ ఫ్యామిలీ నుంచి వస్తున్నాము అన్నప్పుడు కొద్దిగా అందరితో మార్క్స్ వేయించుకోవాలి అంటే సో కొద్దిగా అయినా ఎక్స్ట్రాగా అయినా చేయాలి, కొద్దిగా అయినా కొత్తగా అయినా చేయాలి అని చెప్పి అనుకున్నాను. సో అప్పట్లో నేను ఒకటి రెండు ఇంటర్వ్యూస్లో కూడా ఇది మాట్లాడేది నేను విన్నాను అనమాట. అప్పుడు 10 మంత్స్ సినిమాలో అప్పట్లోనే ఆయన డూబులు లేకుండా డైరెక్ట్గా స్కూటర్ మీద నుంచి కార్లోకి దూకేది ఆ ఇంటర్వ్యూలో చూపించారు కూడా. నాకు చాలా ఇన్స్పైర్ చేసింది అప్పుడు. సో అట్లాంటి చిన్నవి నేర్చుకుందాము అని చెప్పి అనుకున్నాను. కాబట్టి నేను అంత రిస్క్ చేయలేదు. నేను ఆ రిస్క్ చేయాల్సిందంతా బయట ప్రాక్టీస్లోనే రిస్క్ చేశాను. 100కి 100 టైమ్స్ నేను కరెక్ట్గా క్లియర్ చేయగలను అనుకున్నప్పుడే అప్పుడు నేను బయటకు వచ్చి చేశాను అనమాట. నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఇంట్రడ్యూస్ అయినప్పుడు నా ఫస్ట్ పిక్చర్కి గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ అంతా పనిచేశారు. ఆదిత్య సుబ్బారావు గారు లాంటి గొప్ప దర్శకుడు, మంచి మనసులు మోగ మనసులు, తర్వాత తేనె మనసులు. మంచి మనసులు మోగ మనసులు నాగేశ్వరరావు గారు సావిత్రి గారితో 25 వీక్స్ ఆడిన సినిమాలు. ఆ తర్వాత ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్ అంటే చాలా వాల్యుబుల్ డైరెక్టర్. ఆయన ఆల్మోస్ట్ కేవీ రెడ్డి గారితో ఈక్వల్గా నెంబర్ 1 డైరెక్టర్గా తెలుగులో ఉన్నాడు. విశ్వనాథ్ గారు లాంటి కో డైరెక్టరు, హీరాలాల్ గారి కోసం రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ లాంటి హిందీ ఆర్టిస్టులు, ఎంజీఆర్, శివాజీ లాంటి తమిళ ఆర్టిస్టులు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి తెలుగు ఆర్టిస్టులు వెయిటింగ్లో ఉండేవాళ్ళు. వైజయంతిమాల, బి సరోజ, అందరికీ ఆయనే కావాలి డ్యాన్స్ మాస్టర్. అంత గొప్ప డ్యాన్స్ మాస్టర్ ఆయన. నా ఫస్ట్ పిక్చర్కి పనిచేశారు. ఇంత గొప్ప టెక్నీషియన్స్ ఆ రోజున ఫస్ట్ టైం కలర్లో తేనె మనసులు తీసి ప్రమోట్ చేస్తే ఆ రిజల్ట్ వచ్చింది. అలాగా అలా కాకుండా అప్కమింగ్ టెక్నీషియన్స్తో సుధీర్ పనిచేసి ఇంత సక్సెస్ తెచ్చుకోవటం
చాలా అభినందించదగ్గ విషయం. నా ప్రేమే చూసానమ్మా నీలో ఇప్పుడి తోలి కన్నీళ్ళు ఎన్నాళ్ళు దాచాలింకా నాలో కొంచెం సుఖం కొంచెం దుఃఖం పంచేందుకే ప్రేమున్నదా. అంటే అసలు సుధీర్ గారు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి మావయ్య ఇలా నేను హీరో అవ్వాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అసలు మీరు ఏమన్నారు? ఫస్ట్ నాకు మా అమ్మాయి ప్రియా ఒక సీడీ వేసి చూపెట్టింది. తనకు తను నేర్చుకుని ఈ జిమ్నాస్టిక్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డ్యాన్స్ మూమెంట్స్ ఇవన్నీ ఒక సీడీలో చూశాను. డెఫినెట్గా చాలా బాగున్నాయి అని నేను కూడా ఎంకరేజ్ చేశాను. ఓకే, అంటే మీకు అనిపించలేదా ఫస్ట్ ఓకే తిను ఫస్ట్ ఇలా లాంచ్ చేస్తే సక్సెస్ అవుతాడు అవ్వడు అన్న డౌట్స్ ఏం లేవా మీకు? నాకు సబ్జెక్ట్ తెలీదు, బట్ డెఫినెట్గా బాగా చేస్తాడు, సక్సెస్ అవుతాడు అనిపించింది. సినిమా చూసిన రోజున అవన్నీ నిజమైనవి. Like that, y'all. Come on. It's like that. Here we go. It's like that. ఇది నిజమే ఇది వరకెరుగని పరవశమే. ఇది నిజమే చిరు చిరు ఆశలు చెరి సగమే. సుధీర్ గారు, ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు ఈ సినిమాకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలంటే కనుక చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, అన్ని కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు. బట్ మీకు వచ్చిన ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్? మావయ్య ఇచ్చిందేనండి. మావయ్య ఫస్ట్ నా ఫ్యామిలీ నుంచి చూసింది ఫస్ట్ అయితే మావయ్య. ఆయనే ఫస్ట్ ఒక మాట అనేసారు, అంటే ఎక్స్పీరియన్స్డ్ హీరోలా ఉంది, చాలా బాగుంది సినిమా, సో డెఫినెట్గా క్లిక్ అవుద్ది అని చెప్పి అన్నప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ వర్డ్స్ని మీడియా కూడా ఒక ఐఎస్ఐ మార్కులా తీసేసుకొని అది అసలు యాక్చువల్లీ జీరో ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిన సినిమాని అంత పెద్ద ఓపెనింగ్స్ రావడానికి కారణం మావయ్య చెప్పిన మాటల్ని మీడియా రిసీవ్ చేసుకొని ఆ మీడియా వెంటనే హైప్ చేసి దాన్ని, సో అంత ఓపెనింగ్స్ రావడం అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి ఫస్ట్ నిజంగా. It's like that. Yeah, I'm baby musta bola rana go. I can feel it like a cigar go. What the word talarilla sat hampla. Chilli chilli the long play. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ డే 250 థియేటర్స్లో రిలీజ్ అయింది సార్ మూవీ ఇది. బట్ ఫస్ట్ డేని ఇంకా ఎక్స్ట్రా థియేటర్స్కి ఆ మూవీ ఎక్స్టెండ్ అవడం అనేది అసలు చాలా గొప్ప విషయం. ఫస్ట్ డే అంత పెద్ద రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? ఇట్స్ వండర్ఫుల్ అండి. ఐ మీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయింది డెఫినెట్గా. మా మావయ్య ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్కి ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నా ఫస్ట్ అంత ఓపెనింగ్స్ వస్తున్నా నాకు టాలెంట్ కూడా చూడలేదు ఇంకా, కాకపోతే వాళ్ళ మీద అభిమానంతోనే అంత ఓపెనింగ్స్ వచ్చినాయి. దాని తర్వాత నచ్చి ఇప్పుడు అది పాస్ ఆన్ చేశారు ఆ వర్డ్ని కూడా జనాలకి. సార్ మీరు ఇందాక చెప్పారు సినిమాకి ముందు ఫస్ట్ ప్రియా మ్యామ్ సీడీ చూపించారు అండ్ అది చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను అని. బట్ ఆన్ బిగ్ స్క్రీన్ 70mm స్క్రీన్ మీద సుధీర్ గారిని ఒక నటుడిగా చూసిన తర్వాత మీకేమనిపించింది? డెఫినెట్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానో అది స్క్రీన్ మీద కనిపించింది. ఇప్పుడు సుధీర్ డైలాగ్స్ చెప్పడానికి కానివ్వండి, ఫైట్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగా చేశాడు. దానికి తోడు చాలా డీటెయిల్డ్ నేరేషను,
డైరెక్షన్ తాతినేని సత్య చాలా బాగా చేశాడు. ఆయన తాతినేని ప్రకాశ్రావు గారు మనవడు. ఆయన చాలా గొప్ప డైరెక్టర్ వాళ్ళ తాతగారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన డైరెక్టర్ ఆ తాతినేని సత్య చాలా బాగా డైరెక్ట్ చేశారు. టేకింగ్ కూడా చాలా బాగుంది. మావయ్య కూడా ఒక సినిమా చేశారు వాళ్ళ తాతగారు. గాలిపటాలని ఒక పిక్చర్ చూశాను. అనుకున్నాను ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. ఐ లైక్ యూ శివ. ఈ జన్మలో నీ స్నేహం మర్చిపోలేను. అసలు అమ్మాయిలా పడాలనుకున్నాను. నాకు నా లైఫ్ లోకి ఇది వచ్చింది.